అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన మరొక పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయల నుంచి కూడా డబ్బులు విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలుపుతూ ఉన్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకైనా సిద్ధమైపోయారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలపబోతూ ఉన్నారు. ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి డబ్బులు వస్తాయి, ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి రైతులు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. ముఖ్యంగా మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవాలి, మీకు సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కీలక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినా కూడా ఏంటంటే మనకు ఆ హామీల అమలుకు మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉన్నందువల్ల అంతకంటే ముందుగానే రైతులు ఇబ్బంది పడకుండా మరొక పథకం ద్వారా కూడా ఆయన లబ్ధిని చేకూర్చేందుకు సిద్ధమైపోయారనమాట. ఇక ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది. ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఇప్పటికే వారి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క పంట అంటే ఎవరైతే మనకి ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో, అంటే చాలామంది రైతులు ఏంటంటే ఏదో ఒక కారణాల చేత, ప్రకృతి వైపరీత్యాల వల్ల లేకపోతే మరికొన్ని కారణాల చేత ఏంటంటే వారికి డబ్బులు అనేది అంటే పంటలు అనేది నష్టపోవడం జరుగుతుందన్నమాట. ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించినటువంటి పంట అనేది అకారణంగా ఏదో కొన్ని కారణాల వల్ల నష్టపోవడం వల్ల ఏంటంటే వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. ఇక ఆ ఇబ్బందులను గుర్తించి గత ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి మనకు రైతులకు యొక్క నష్టపరిహారాన్ని అందించేదన్నమాట. ఇప్పుడు మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులందరికీ కూడా ఆయన నష్టపరిహారాన్ని అందించేందుకు సిద్ధమైపోయారు. ఇక నష్టపరిహారం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన ఈ డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయారనమాట. అంటే ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి కూడా మనకు 30,000-40,000 రూపాయల వరకు కూడా డబ్బులు అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యి, అంటే ఎవరైతే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు కొన్ని ఏదైనా కారణాల చేత మీరు కనుక ఈ యొక్క పథకాలకు ఇంకా నమోదు అనేది చేయించుకోకుండా అంటే నష్టపరిహారానికి నమోదు కనుక చేయించుకోకుండా ఉంటే మీరు వెంటనే నమోదు అనేది చేయించుకుంటే మీకు నమోదును అంటే మీ యొక్క నష్టపరిహారాన్ని పరిశీలించి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అంశం పైన చర్చించడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు లేట్ అవుతున్నందువల్ల ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైనా కూడా విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా
ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి దాదాపు 10,000 రూపాయల నుంచి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి, అంటే వరి పంటకు ఒక విధంగా, మిరప పంటకు ఒక విధంగా, టమాటాకు ఒక విధంగా, వేరుశెనగకు ఒక విధంగా, ఇలా అనేక రకాల పంటలను బట్టి ఆ పంటలకు నష్టపరిహారంగా ఈ డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందన్నమాట. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల గురించి ప్రభుత్వం అయితే చర్చించినా కూడా ఏంటంటే చాలా కారణాల వల్ల మనకు డబ్బులు అనేది విడుదలకు ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం అప్పుల్లో ఉంది, మనకు ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి డబ్బులు అనేటివి లేవని కారణంగా ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాలను అమలు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇక నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట. కానీ దీని పట్ల రైతులైతే అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడే సంవత్సరం నుంచి కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్ ఉంది. రబీ సీజన్లో కూడా పంట పెట్టుబడిని అందించకపోతే ఎలా పంటలు వేసుకోవాలనే ఉద్దేశంలో రైతులు అయితే ఉన్నారనమాట. ఇక దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సినా కూడా ఈ విధంగా ప్రభుత్వం మళ్ళీ కూడా ప్రకటన చేయడంతో రైతులంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని, నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రైతులంతా కూడా మీరు అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండి, మీరు ఏదైనా పంటలు నష్టపోతే మీరు నష్టపరిహారాన్ని కూడా నమోదు చేసుకోవాలి. ఇక ఈ రబీ సీజన్ నుంచి ఏంటంటే ప్రభుత్వం రైతులు ఎవరైతే ప్రీమియం చెల్లించుకుంటారో వారికి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపరిహారాన్ని అందిస్తామని, ఎవరైతే ప్రీమియం చెల్లించుకోరో వారికి నష్టపరిహారం అందించే అవకాశం లేదని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఈ ప్రీమియం అనేది చెల్లించుకోండి. ఎందుకంటే ప్రీమియం చెల్లించుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి, నష్టపరిహారం. ఇప్పుడు మరి మొన్న 15వ తారీఖు వరకు కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఈ యొక్క నష్టపరిహారాన్ని, అంటే నష్టపరిహారం పొందాలంటే మీరు ప్రీమియం చెల్లించుకోవాలని మనకు ప్రభుత్వం చెప్పింది. ఇక ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క రబీ సీజన్లో మీరు కనుక ఈ ప్రీమియం చెల్లించుకోకుండా ఉంటే మీకు ఈ నష్టపరిహారం రాదండి, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రాదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని తప్పకుండా మీరు తీసుకోండి. ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకో.